ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ చాలా ఎక్సైటెడ్ కూడా ఉన్నాను అండ్ చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఆల్మోస్ట్ ఒక 20 days అయిపోయిందండి నేను పాపను చూసి. ఆల్మోస్ట్ 20 days కంప్లీట్ అయిపోయింది పాపను చూసి. మీలో చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు కదా, నాకు తెలుసు. రియల్లీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే పాపని మీరు గుర్తుపెట్టుకొని ఇప్పుడు వరకు కూడా పాపని ఏదో ఒక వీడియోలో, ప్రతి ఒక్క వీడియో కింద ఎవరో ఒకరు అడుగుతున్నారనమాట, పాప ఎలా ఉంది, పాపని చూపించండి అని చెప్పేసి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అలా అడుగుతున్నందుకు. నిజంగా చాలా హ్యాపీ అనమాట నేను. చాలా మంది పాపను చూపించండి వ్లాగ్స్ లో అడుగుతున్నారు కదా, ఇక్కడ నుంచి మీకు డైలీ వ్లాగ్స్ లో పాపను చూపిస్తానండి. మీరు రోజు పాపను చూసి ఎంజాయ్ చేయొచ్చు. సో నాకైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. అంటే నేను అనుకుంటున్నాను, ఫస్ట్ టైం పాపను చూసినప్పుడు ఒక వీడియో షూట్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఏమో తెలియదు, అంటే పాప మమ్మల్ని డైలీ చూస్తుందండి. నాకు తెలిసి ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వకపోవచ్చు, నార్మల్ గా ఉంటుందేమో అని అనిపిస్తుంది నాకు. చాలా ప్లాన్స్, అంటే ఎప్పటి నుంచో నేను వెళ్దాం అనుకుంటూ ఉన్నాను. బట్ ఫైనల్లీ ఈ రోజు వెళ్తున్నాను. సో పాప మమ్మల్ని చూసిన తర్వాత ఎలా ఫీల్ అవుతుంది అనే చిన్న ఎక్సైట్మెంట్ అయితే ఉంది. కానీ ఒక పక్క అనిపిస్తుంది తను చాలా నార్మల్ గా ఉంటుంది, ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ ఉండవని అనిపిస్తుంది. ఎందుకంటే మేము డైలీ కనీసం 3 to 4 times వీడియో కాల్ నేను మాట్లాడుతూనే ఉంటానండి. అండ్ తను కూడా ఏంటంటే ఫోన్ తీసుకొచ్చేసి, ఫోన్ రింగ్ అయినా సరే అది తీసుకొని పరిగిస్తుందంట. అంటే మేము అందులో కనిపిస్తాం కదా చూడ్డానికి, తను తీసుకొచ్చేస్తుందంట. లేదంటే తను చూడాలనుకుంటే ఫోన్ కనిపిస్తే ఫోన్ తీసుకొచ్చేసి ఇస్తుందంట, ఫోన్ చేయమని చెప్పేసి. సో డైలీ చూస్తుంది కాబట్టి అంత ఎక్సైట్మెంట్ అయితే ఉండదేమో అని అనిపిస్తుంది. బట్ వీడియో అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నాను. కుదిరితే కనుక తప్పకుండా షూట్ చేస్తానండి పాపని. ఈ రోజు వీడియోలో అయితే మీరు చూడకపోవచ్చు పాపని, అండ్ నెక్స్ట్ వీడియో నుంచి మీరు కంపల్సరీ చూస్తారు. అందరికి కూడా అడ్వాన్స్ గా హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో నేను కూడా వినాయక చవితి చాలా బాగా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకో తెలీదు, కొంచెం స్పెషల్ అనమాట వినాయక చవితి మాత్రము. నా మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా నేను ఇక్కడ ఉంటే మాత్రం, అంటే సపరేట్ గా అప్పుడు బెంగళూరులో కానీ ఎక్కడైతే మేము ఉంటామో అక్కడ ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ మట్టి విగ్రహం తీసుకొని వచ్చి వినాయక చవితి చేసుకునే వాళ్ళం అండి. బట్ లాస్ట్ ఇయర్ చేసుకోలేదు. అండ్ ఈ ఇయర్ కూడా ఇంకా నేను ఊరు వెళ్తున్నాను కాబట్టి ఇంట్లో పెట్టుకొని చేసుకుంటాము అని అనుకోవట్లేదు. ఊర్లో పెడతారు కదా అందరికీ కలిపి, సో అక్కడే సెలబ్రేట్ చేసుకుంటాము. సో లాస్ట్ టైం కూడా నేను వినాయక చవితికి వ్లాగ్ షేర్ చేశానండి. అందరు కూడా చాలా మంచిగా ఉందని చెప్పారు. సో ఈసారి కూడా నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో అలాగే నేను ఎక్కువ రోజులు ఉండను ఊర్లో, విలేజ్ వ్లాగ్స్ కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. కుదిరితే కనుక మీలో ఎంతమందికి విలేజ్ వ్లాగ్స్ కావాలి అనేది నాతో తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు పొలాలు చూడాలనుకుంటున్నారా అది కూడా నాకు చెప్పండి. చూడాలనుకుంటే కనుక నేను మా పొలం మీకు చూపిస్తాను. సో మీకు విలేజ్ వ్లాగ్స్ ఇష్టమా లేదా అనేది నాకు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీకు కనుక విలేజ్ వ్లాగ్స్ కావాలి అంటే కనుక తప్పకుండా చెప్పండి. నేను తప్పకుండా ట్రై చేస్తాను విలేజ్ లో వ్లాగ్స్ తీయడానికి. అంటే అమ్మ రొటీన్ కానీ, లేకపోతే మీకు ఏది నచ్చుతుందో అది మీరు చెప్తే నేను దాన్ని బట్టే షూట్ చేస్తానండి. అండ్ ఇంకా ఈరోజు అయితే నేను మీకు ఒక ఫేస్ ప్యాక్ చూపిస్తాను. సో ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాతే నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను. సో నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది ఫేస్ ప్యాక్ అయితే. ఇది చాలా బాగుంటుందండి. లికోరైస్ నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా మీతో షేర్ చేశాను. మీరు కంపల్సరీ ఎవరైతే వైట్ గా రావాలి అనుకుంటున్నారో, చాలా మంది అడిగారు మేము వైట్ గా రావాలి మేడం, తెల్లగా రావాలంటే చెప్పండి అని చెప్పేసి. లికోరైస్ చాలా బాగా వర్క్ అవుతుందండి వైట్ గా రావడానికి. అలాగే బియ్యం పిండి అనమాట, బియ్యం పిండి కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో మీరు ఈ రెండు మిక్స్ చేసి కూడా మీ ఫేస్ కి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ వీటిలో ఏదన్నా ఒకటి పడకపోతే ఒకటి స్కిప్ చేసి ఇంకోటి అప్లై చేసుకోండి. సో అది నేను మీకు క్లియర్ గా చూపిస్తాను, ఇప్పుడు చూడండి. అలాగే జన్మాష్టమికి, అంటే కృష్ణాష్టమికి మేము పాపని కృష్ణుడు వేషం వేసామన్నమాట. మా పాప కాదు, అక్క వాళ్ళ పాపకి. సో అది కూడా నేను మీతో షేర్ చేస్తాను ఈ వ్లాగ్ లో. సో ఇక్కడ నేను వచ్చేసి ఒక ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నానండి. సో దీనికోసం ఒక క్లీన్ బౌల్ తీసుకున్నాను. అలాగే ఆల్ప్స్ గుడ్నెస్ నుంచి లికోరైస్ పౌడర్ తీసుకుంటున్నాను. సో నేను ఏవైతే యూస్ చేస్తున్నానో ఆ ప్రోడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా మీకు కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడైతే నేను ఒక 1/2 స్పూన్ లికోరైస్ పౌడర్ తీసుకున్నాను. దీంతో పాటుగా ఇంకొక 2 పౌడర్స్ అనేది యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి నీమ్ పౌడర్ అనమాట. ఇది 1/4 టీస్పూన్ తీసుకున్నాను. మీకు కనుక పింపుల్స్ ఉంటే అండ్ స్కిన్ ఇరిటేటింగ్గా అనిపిస్తే మీరు నీమ్ పౌడర్ యూస్ చేయండి, అదర్వైజ్ స్కిప్ చేసేయచ్చు. తర్వాత వచ్చేసి ముల్తానీ మట్టి తీసుకున్నానండి. డ్రై స్కిన్ వాళ్ళకి నేను సజెస్ట్ చేయను, బట్ ఎప్పుడైనా వారానికి 1 time అలాగా మీరు యూస్ చేయొచ్చు అనమాట డ్రై స్కిన్ వాళ్ళు కూడా. ఆయిలీ స్కిన్ వాళ్ళైతే ముల్తానీ మట్టి చాలా మంచి ఆప్షన్ అండి ఆయిలీ స్కిన్ వాళ్ళకి. సో ఇది నేను ఒక 1/2 టీస్పూన్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అలోవెరా జెల్ తీసుకున్నాను. సో మీరైతే డైరెక్ట్గా అలోవెరా తీసుకోవద్దండి, ఇలా జెల్లే తీసుకోండి. ఎందుకంటే కొంతమందికి అలోవెరా పడదు. సో అందుకని చెప్తున్నాను, మీకు కనుక పడితే మీరు డైరెక్ట్గా అలోవెరా అయినా తీసుకోవచ్చు.
సో ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసేస్తున్నానండి. ఇవి కంపల్సరీ ఈ ఇంగ్రీడియంట్సే తీసుకోవాలని లేదు. సో మీ స్కిన్కి ప్రాబ్లం తగ్గట్టుగా మీరు ఇంగ్రీడియంట్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ నాకు ఇప్పుడు కొంచెం స్కిన్ పింపుల్స్ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను ఇక్కడ నీమ్ పౌడర్ తీసుకున్నాను. సో మీకు ఏ ప్రాబ్లం ఉంటే దానికి తగ్గట్టుగా మీరు తీసుకోండి. ఆయిల్ ఎక్కువగా మీకు రిలీజ్ అవుతున్నప్పుడు సో ముల్తానీ మట్టి కొంచెం ఎక్కువ తీసుకోండి. లికోరైస్ మాత్రం మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. అండ్ తర్వాత ఇక్కడ నేను వచ్చేసి రోజ్ వాటర్తో ఇది మిక్స్ చేసుకున్నానండి. డ్రై స్కిన్ వాళ్ళు మీరు మిల్క్ కూడా యాడ్ చేసుకొని దీన్ని ఇలా పేస్ట్లా చేసుకోవచ్చు. సో కన్సిస్టెన్సీ సరిపోతుందండి. నెక్స్ట్ నేను దీనికోసం ఒక బ్రష్ యూస్ చేస్తున్నాను. నా ఫేస్ అయితే వాష్ చేస్తుందండి. నేను జస్ట్ వాటర్తో వాష్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే నేను మార్నింగ్ నుండి ఎటువంటి క్రీమ్స్ అనేవి ఏమీ యూస్ చేయలేదండి. సో నేను ఓన్లీ నార్మల్ ప్లెయిన్ వాటర్తో వాష్ చేశాను. తర్వాత ఈ ఫేస్ ప్యాక్ అనేది నేను నా ఫేస్కి అండ్ అలాగే నెక్ కూడా అప్లై చేసుకుంటున్నానండి. సో మీరు దీన్ని ఇలానే చేసుకోవాలి, ఈ ఇంగ్రీడియంట్సే యూజ్ చేయాలనేం లేదనమాట. సో మీ ప్రాబ్లంకి తగ్గట్టుగా మీరు చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ నేను నీమ్ పౌడర్ యూజ్ చేశానండి. ఇది కొంచెం పింపుల్స్కి అలాగా దానికోసమనే నేను నీమ్ పౌడర్ అనేది యూజ్ చేశాను. సో మీకు స్కిన్ సాఫ్ట్గా కావాలి అనుకుంటే మీరు ఇందులో శనగపిండి యాడ్ చేసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా కొంతమంది పింపుల్స్ ఎక్కువ కనుక ఉంటే పుదీనా యాడ్ చేసుకోండి. పుదీనా పేస్ట్ కానీ లేకపోతే పుదీనా పౌడర్ కానీ అలా అనమాట. సో మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం తగ్గట్టుగా మీరు దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. బట్ లికోరైస్ మాత్రం చాలా మంచిదండి. అందుకని చెప్పేసి లికోరైస్ మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఇందులో. ఇది మీరు కంటిన్యూస్గా ఒక 2 to 3 months కనుక యూస్ చేశారంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. మీకు స్కిన్ కూడా బాగా లైట్నింగ్ అవుతుంది అనమాట. అందుకనే చెప్తున్నాను. కావాలి అంటే కొంతమంది అంటుంటారు కదా, మాకు స్కిన్ వైట్గా కావాలి అని అనుకుంటూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి లికోరైస్ పౌడర్ అనేది. అది ఈ బ్రాండ్ అనే కాదు, సో మీకు అది చాలా బ్రాండ్స్లో అవైలబుల్ ఉంటుంది. అలాగే మీకు ఒకవేళ ఆన్లైన్ ఫెసిలిటీ సో ఒకవేళ మీకు ఆన్లైన్ కనుక కుదరకపోతే లోకల్ షాప్స్లో కూడా ఆయుర్వేదిక్ షాప్స్లో మీకు అవైలబుల్ ఉంటుంది అనమాట. మీరు అందులో కూడా తీసుకోవచ్చు. సో మీకు ఇది ఎంత న్యాచురల్ అయినా సరే కళ్ళ దగ్గర మాత్రం మొదలు పెట్టండి. సో టోటల్ గా అయితే అప్లై చేసేసుకున్నాను. ఇది మనం ఆరే వరకు వెయిట్ చేద్దామండి. ఇక్కడైతే ఒక 15 to 20 minutes టైం పడుతుంది ఆరడానికి. సో నేను అది ఫేస్కి ఆరే లోపల ఇక్కడ నా రొటీన్ వర్క్ అనేది నేను కంప్లీట్ చేసుకుంటున్నానండి. చాలా పెండింగ్ వర్క్ ఉంది. సో పెండింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసేస్తున్నాను. సో నా ఫేస్ అప్లై చేసింది ఇంకా ఆరలేదండి. ఇప్పుడు నేను ఆరే లోపల వేరే పని చేసుకుంటాను. తర్వాత మీకు ఒకటి చూపిస్తాను ఇప్పుడు నేను. సో ఇదేంటి అందరికీ తెలిసే ఉంటుంది, చూడగానే డ్రై ఫ్రూట్స్ అని చెప్పేయచ్చు. మరి ఇది హోమ్ మేడ్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి బయట నేను గమనించింది ఏంటంటే మనకి చక్కెర పాకం ఉంటుంది కదా, సో అది కూడా మిక్స్ చేస్తున్నారు అనమాట. సో నేనేం చేశానంటే
డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మీకు ఏమేమైతే డ్రై ఫ్రూట్స్ కావాలో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ క్వాంటిటీస్ అనేది అంటే మీకు ఏదన్నా ఒకవేళ ఇది కొంచెం డెఫిషియన్సీ ఉంది అని అనిపించింది అనుకోండి, ఆ క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి. అలాగా మీరే దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మీ హెల్త్కి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ప్రిపేర్ చేసుకున్నాను, అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా. సో మీకు ఎలా కావాలంటే మీరు ఎలా ప్రిపేర్ చేసుకోండి. ఇందులో నేను జస్ట్ హనీ యాడ్ చేశానండి, ఇంకా ఏమీ యాడ్ చేయలేదన్నమాట. ఇందులో నేను మొత్తం కూడా ఈ 2 బాటిల్స్ నిండా చేస్తాను అనమాట. ఆల్మోస్ట్ అయిపోయింది. ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఇది మీకు అంటే ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రిపేర్ చేస్తాను, అప్పుడు మీకు చూపిస్తాను. సో ఇది మీరు చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చు అండి. చిన్నపిల్లలకు ఇవ్వచ్చా లేదా డౌట్ పడాల్సిన అవసరం లేదు. తినగలిగిన వాళ్ళు ఎవరైతే మీకు నవ్విని మింగగలరో చిన్నపిల్లలు, ఒక 1.5 years అలాగా వాళ్ళకి పళ్ళు వచ్చేస్తే నవ్వుతారు, లేదా 2 yearsకి వాళ్ళకి 1 spoon పెట్టండి అలాగా. పెద్దవాళ్ళు అయితే కనుక మీ ఇష్టం అనమాట. అది 3 to 4 spoons వరకు మనం డైలీ తిని తీసుకోవచ్చు. హనీ ఒక్కటేనండి, నేను షుగర్ సిరప్ కానీ ఏమీ యాడ్ చేయలేదు. హనీ అండ్ డ్రై ఫ్రూట్స్ అనమాట. మీకు ఇది కావాలంటే కనుక నేను తప్పనిసరిగా మీకు చేసి చూపిస్తాను. అండ్ పిల్లలు చాలా మంది డ్రై ఫ్రూట్స్ తినరండి. కొంతమంది కొన్ని డ్రై ఫ్రూట్స్ తింటారు, లైక్ వాల్నట్స్ కానీ అంజీర్ కానీ ఇట్లాంటివి కొంతమంది తినరు. సో ఇందులో వేసేసారంటే మీరు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసారంటే ఇవి కూడా తినేస్తారనమాట. మనకి వాల్నట్స్ చాలా మంచిదండి హెల్త్కి. అది కొంచెం మనకి స్వీట్ ఉండదు కదా, కొంచెం వగరుగా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కదా, కాబట్టి కొంతమంది పిల్లలు అవాయిడ్ చేయొచ్చు. ఇందులో కనుక వేసేసారంటే మీరు అన్నిటితో కలిపేసి సో ఈజీగా తినేస్తారు, తినడానికి కూడా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన నోటిఫికేషన్ బెల్ ఉంటుంది కదా, అది కూడా ప్రెస్ చేసేయండి. అది ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.